ఈ వైసీపీలో తింగరపకోడిగాళ్ళు ఎక్కువైపోయారండి. వీళ్ళు ఏది కూడా పూర్తిగా చూడరు, సగం చూస్తారు, లేదంటే ఒక బిట్ చూస్తారు. ఆ బిట్ చూసేసి ఇదే జరిగిందేమో, ఇదే అన్నారేమో అని చెప్పి వాళ్ళే డిసైడ్ అయిపోయి ఇలాంటి బోగు డిబేట్లకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఈయన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అనే వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు చూడండి. నేను చెప్తున్నానంటే ఇది మా నాన్న ఒక హేతువాది. మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు. మా పెద్దనాన్న ఇద్దరు. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. ఏం గుర్తుండవా పవన్ కళ్యాణ్ గారికి? వీళ్ళందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూట్ కాదండి. అసలు ఇప్పుడు ఇది మళ్ళీ రాసింది చదివేది. ఇప్పుడు రాసుకొచ్చింది ఈయన గంటన్నర చదివాడు. ఆ చదివినప్పుడు అది అంతకుముందు రాసుకొచ్చింది చదివేది, ఇది కూడా రాసుకొచ్చింది చదివేది. వాళ్ళ తండ్రి సిగరెట్ వెలిగిస్తాడని ఒక సందర్భంలో చెప్తాడు. ఇప్పుడు నేనేమో అసలు రామనామం తప్ప అసలు నాన్నకి ఏం తెలియదు అంట. అసలు ఇంట్లోకి వెళ్ళంగానే ఆయనకి రామనామం తప్ప అసలు ఇంట్లో ఏమీ జరగదంట. అంత గొప్పవాడంట. ఆయనే చెబుతున్నాడు మా నాన్న కబినెట్ అసలు ఏం లేదు రామనామం. ఇప్పుడు కృష్ణరాజు గారు అడిగినట్టు అంత. అందుకే వీడియోని ఎవరన్నా చెప్పేటప్పుడు పూర్తిగా వినాల, వీడియోలు పూర్తిగా చూడాలా. మన భోగేదో లేదో బిట్టు కట్ చేసి పెట్టి అన్న దీని గురించి మాట్లాడన్నా అని చెప్పేసి అన్నారని మనం ఏదో గొర్రె మైండ్ వేసుకొని వచ్చి మాట్లాడకూడదు. దాని తర్వాత ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, అది కూడా పెట్టు సగం బిట్టు కట్ చేసి